గత కీర్తి ఎప్పుడూ మన వెంట రాదు. ప్రస్తుతం ఉన్న ఫామే కీలకం. ఈ మాటలు క్రికెట్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సరిగ్గా సరిపోతాయి. తాజాగా భారత దిగ్గజం కపిల్ దేవ్ ఇటీవల చెప్పిన ఈ మాటలు కొంతమంది సీనియర్లకు గట్టిగానే తగిలాయి. గతంలో ఎంత సాధించినా క్రికెటర్లకు ప్రస్తుత ఫామే అత్యంత కీలకమంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి చాలా కాలంగా రోహిత్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ బ్యాటర్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. వీరిద్దరూ రంజీ బరిలోకి దిగుతున్న వేళ కపిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కీర్తితో ఎల్లవేళలా కొనసాగలేమని, నాణ్యమైన ఆటతీరు ప్రదర్శిస్తూనే ఉండాలని సూచనలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. అంతకుముందు ఆసీస్తో టెస్ట్ సిరీస్లో రోహిత్, విరాట్ దారుణంగా విఫలమయ్యారు. సీనియర్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం పైన ఒక దశలో అనుమానాలు వచ్చాయి. అయితే వారికి అనూహ్యంగా ఛాన్స్ దక్కింది. ఈ క్రమంలో సీనియర్లకు కపిల్ దేవ్ కొంత ఘాటుగానే హెచ్చరిస్తూనే పలు సూచనలు కూడా చేశారు. కపిల్ దేవ్ గారు ఏమన్నారంటే, బ్యాటింగ్ లేదా బౌలింగ్లో మరిన్ని ఆప్షన్లు ఉన్నప్పుడు ఫామ్లో ఉన్నవారితోనే ఆడాలి. ఎందుకంటే గత కీర్తి ఆధారంగా ఎక్కువ కాలం కొనసాగలేం. ఇప్పుడున్న ఫామే అత్యంత కీలకం. ఎంతటి గొప్ప ప్లేయర్ అయినా వరుసగా విఫలమవుతున్నా అవకాశాలు ఇవ్వడంలో అర్థం లేదు. ఒకవేళ కుర్రాళ్లే అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఛాన్స్లు ఇవ్వరు కదా. అదే సీనియర్ల విషయంలో ఎందుకు పాటించరు? సెలక్షన్ ప్రక్రియ ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలి. ఫామ్లో లేని కోహ్లీ స్థానంలో కుర్రాళ్ళకి అవకాశం ఇస్తే బాగుండేమో. అయితే ఇప్పుడు మరోసారి అతనికి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడైనా ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆడాలి. అప్పుడు అతడితో పాటు జట్టుకు ప్రయోజనం అని కపిల్ దేవ్ సూచనలు చేస్తూనే కొంత ఘాటుగానే స్పందించారు. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించాలంటే సీనియర్లైన రోహిత్, విరాట్ కోహ్లీ రాణించడం అత్యంత ముఖ్యం. వీరిద్దరూ మరింత కాలం ఆడకపోవచ్చు. ఈ ఐసీసీ టోర్నీనే చివరిది కావచ్చు. వారు తమ అత్యుత్తమ ఆటతీరును ఖచ్చితంగా ప్రదర్శించాలి. దుబాయ్లో జరిగే మ్యాచ్ల్లో వీరిద్దరే కీలకం. రోహిత్ శర్మ దూకుడైన ఆరంభం అందించాలి. కోహ్లీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. గతంలోనూ ఇలాంటి ఆటతీరును చూసాం. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఖచ్చితంగా చూసేలా వీరిద్దరూ రాణించి తీరాలి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగానే జరుగుతాయి. ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఎందుకంటే పాకిస్తాన్, భారత్ మ్యాచ్ అంటే ఈ రెండు దేశాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి. ధీటైన పాకిస్తాన్ లాంటి దేశాలను మరింత ధీటుగా ఎదుర్కోవాలంటే సీనియర్లు, అందులోని రోహిత్, విరాట్ కోహ్లీలు ఉవ్వెత్తున ఎగిసిపడేలా ప్రతిభ కనపరచాలి. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆశ కూడా ఇదే. అందుకే ఇలా సూచనలు అందించారు. ఈ సూచనలు స్ఫూర్తిగా తీసుకొని వీరిద్దరూ దేశం గర్వించేలా రాణించాలని, భారత పతాకాన్ని రెపరెపలాడించాలని ఆశిద్దాం.